సింగపూర్ వస్తే బస్సులో కానీ ట్రైన్లో కానీ తిరగాలంటే కనుక మన దగ్గర డబ్బులు ఉంటే సరిపోదండి. ఇట్లాంటి కార్డ్ అయితే ఒకటి ఉండాలి. దీన్ని ఎంఆర్టీ కార్డ్ అంటారు. ఇది ఎలా తీసుకోవాలో చూసేద్దామండి. ఈ విధంగా 7-Eleven అయితే ఉంటాయి. సింగపూర్లో కూడా 7-Eleven అయితే ఉంటాయండి. దీంట్లోకి వెళ్ళేసి మనం ఎంఆర్టీ కార్డ్ అయితే అడగవచ్చు. ఇదిగోండి 7-Elevenలోకి అయితే వచ్చాను. ఇక్కడ చాలామంది కూడా మన భారతీయ లుక్స్తో ఉంటారు. హాయ్ బ్రదర్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? మలేషియా. సో మలేషియాలో చాలామంది ఏంటంటే మైగ్రెంట్ అయి ఉండడం వల్ల మన భారతీయులు సో లుక్స్ అయితే మనలాగే ఉంటాయండి, కానీ మలేషియన్ సిటిజన్షిప్ ఉంటుంది. సో దీన్ని ఎంఆర్టీ కార్డ్ అంటారండి. ఈ కార్డు వచ్చేసి మనకి 7-Elevenలో ఇస్తారు. దీంట్లో ఇప్పుడు హౌ మచ్ బ్రదర్ దిస్ ప్రైస్? $10 ఇన్సైడ్ $5 వాల్యూ. ఓకే, ఇది వచ్చేసి $10 అండి సింగపూర్ కరెన్సీలో. స్క్రీన్ పైన ఇచ్చాను మీకు. దీంట్లో వచ్చేసి $5 లోడ్ అయి ఉంటుంది అనమాట. ఆ $5 ఏంటంటే మనం ట్రాన్స్పోర్టేషన్కి వాడుకోవచ్చు. మరి దీన్ని లోడ్ చేసుకోవాలంటే ఎలా అంటే బ్రదర్, ఇఫ్ ఐ వాంట్ మనీ యూ లోడ్ ద క్యాష్ హియర్. ఓకే. ఇక్కడ మెట్రో స్టేషన్స్ అని ఉంటాయండి ఎంఆర్టీ. అక్కడికైనా వెళ్ళి మనం టాప్అప్ చేసుకోవచ్చు ఈ కార్డు. లేదంటే మన 7-Elevenకి వీళ్ళ దగ్గరికి వచ్చినా టాప్అప్ అయితే చేస్తారంట. సో ఈ కార్డు అయితే ఒకటి తీసుకోండి మీరు సింగపూర్ వచ్చినప్పుడు. చాలా యూజ్ అండి. దీంతో మనం బస్ యూజ్ చేసుకోవచ్చు, ట్రైన్ యూజ్ చేసుకోవచ్చు. ఆల్సో ఫెరీ క్యాన్. ఓకే, పడవలు కూడా వాడుకోవచ్చు. సింగపూర్ మొత్తం మీద ఈ ఒక కార్డు ఉంటే మనం మొత్తం ట్రాన్స్పోర్టేషన్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం తిరిగేయచ్చు ఎక్కడైనా కానీ. ఆల్సో దిస్ కార్డ్ ఐ కెన్ పే థింగ్స్ ఆల్సో. ఓకే, ఈ కార్డు మన దగ్గర ఉంటే లోడ్ చేసేసుకుంటే దీంతో మనం ఏమైనా కొనుక్కోవాలన్నా కానీ షాపింగ్ చేసుకోవచ్చు అంట. అండ్ ఐ హ్యావ్ వన్ మోర్ డౌట్ బ్రదర్, దిస్ కార్డ్ ఇఫ్ ఐ వాంట్ వాట్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఐ నీడ్ టు గివ్ యూ? నథింగ్, ఐ జస్ట్ పే మనీ. ఓకే, ఈ కార్డు కావాలంటే మనం ఎటువంటి డాక్యుమెంట్స్ ఇచ్చే పని లేదు వీళ్ళకి. జస్ట్ $10 ఇస్తే కార్డు ఇస్తారు. ఇక్కడే మనం నాకు తెలిసి మనం సింగపూర్లో ఎన్ని రోజులు ఉంటామండి, మహా అయితే ఒక 10 సార్లు 20 సార్లు తిరుగుతాం కాబట్టి ఒక $30 లోడ్ చేయించుకున్నాం అంటే సరిపోద్ది మనకి ఓవరాల్గా సింగపూర్లో తిరగడానికి ట్రాన్స్పోర్టేషను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. సో నా దగ్గర ఆల్రెడీ కార్డు ఉంది కాబట్టి సో బ్రదర్ని అడిగాను వీడియో తీసుకుంటా అని. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఈ కార్డు ఎక్కడా కూడా మనం స్వైప్ చేయడానికి లేదని అనుకోమాకండి. ఇదంతా కూడా NFC పైన వర్క్ అవుతుంది. జస్ట్ అట్లా ట్యాప్ అండ్ పే ఎక్కడైనా కానివ్వండి. సో సింగపూర్ వస్తే కనుక మీరైతే ఈ ఎంఆర్టీ కార్డు అయితే తీసుకోండి. బాయ్.